అందరికీ నమస్కారం. నిహారస్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. మనం నేచర్ అండ్ ఇన్స్పైరింగ్ లైఫ్ అండ్ ఎలివేట్ యువర్ లైఫ్ ఇలాంటి విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. లాస్ట్ వీడియోలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ లైఫ్ గురించి నేర్చుకున్నాం. అయితే వాటికి సంబంధించి షార్ట్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. స్లోగా వెళ్తూ ఉంది ఛానల్. చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదములు. ఈరోజు మనం రోజులో ఒక 30 నిమిషాలు మన ఫోన్ లేకుండా ఉంటే మన లైఫ్లో ఏమి మారుతుంది అనేది చూద్దాం. ఎందుకు అనేది అంటే మన జీవితంలో ఫోన్ అనేది ఒక అవసరమైనటువంటి భాగం అయిపోయింది. కానీ అదే ఫోను కొన్నిసార్లు మన యొక్క మనశ్శాంతిని, ప్రశాంతతని కూడా దూరం చేస్తూ ఉంది. ఈరోజు మనం కేవలం 30 నిమిషాలు మాత్రమే ఫోన్ను పక్కన పెడితే మన జీవితంలో ఎటువంటి మంచి మార్పులు అనేవి వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్, మనసు అనేది ప్రశాంతంగా మారుతుంది. ఎలా? ఫోన్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్, మెసేజెస్, వీడియోస్ మన దృష్టిని ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాయి. కొద్దిసేపు ఫోన్కు దూరంగా ఉంటే, వాటన్నిటికీ దూరంగా ఉంటే మనసు అనేది నెమ్మదిగా ప్రశాంతంగా మారడం అనేది మొదలవుతుంది. అది మనం చూడగలం. రెండోది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం గమనించడం మొదలు పెడతాం. ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, ఫోన్ పక్కన పెట్టి పక్షుల శబ్దాన్ని వినండి, గాలి స్పర్శను ఆస్వాదించండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా సరే మనకి ఎక్కువ ప్రశాంతతని, మనసుకి నెమ్మదిని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. మూడవదిగా, మనతో మనం గడిపేటటువంటి సమయం అనేది పెరుగుతుంది. ఫోన్ పక్కన పెట్టి ఆ 30 నిమిషాల్లో ఒక కప్పు కాఫీ తాగండి, లేదా ఒక మంచి బుక్ చదవండి, డైరీ రాయండి, లేదా ఏ పని అవ్వదు అనుకుంటే నిశ్శబ్దంగా కూర్చోండి. ఈ సమయం మీకు మిమ్మల్ని మళ్ళీ పరిచయం చేస్తుంది. మనల్ని మనం అన్వేషించుకునేటటువంటి సమయాన్ని ఇస్తుంది. నాలుగవది, ఒత్తిడి తగ్గుతుంది. సోషల్ మీడియాలో ఇతరుల యొక్క జీవితాలని నిరంతరం చూస్తూ, లేదా ఆ మోటివేషన్ కోట్స్, ఆ బాధతో నిండినటువంటి ఆ కొటేషన్స్ ఇలాంటివన్నీ చూస్తే కొన్ని అనవసరమైనటువంటి పోలికలు అనేవి మనకి మొదలవుతుంటాయి. కొద్దిసేపు వాటికి దూరంగా ఉంటే మన ఆలోచనలు అనేవి తేలికగా మారుతాయి ఖచ్చితంగా. సో చిన్న ఛాలెంజ్ ఏంటంటే, ఈ 4 మనకి ఒక మంచిని చేస్తాయి. చిన్న ఛాలెంజ్ ఏంటంటే, ఈరోజు నుంచి మనం ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుందాం. రోజుకి కేవలం ఒక 30 నిమిషాలు ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టి పక్కన ఉంచినట్లయితే ఆ సమయంలో ప్రకృతితో గడపండి, మీకు ఇష్టమైన పని చేయండి, లేదా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ కూర్చోండి. ఒక వారం తర్వాత మీలో వచ్చినటువంటి గొప్ప మార్పుని మీరు గమనించండి. స్లో లివింగ్ అంటే ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవడం కాదు, అవసరమైనప్పుడు టెక్నాలజీని ఉపయోగిస్తూ మన కోసం కూడా మనం కొంత సమయాన్ని కేటాయించుకోవడం. ఈ చిన్న 30 నిమిషాలే మీ రోజును మరింత ప్రశాంతంగా మార్చగలవు. ఈ చిన్న సందేశం అనేది నేను మీతో పంచుకోవాలి, షేర్ చేసుకోవాలని ఆశపడ్డాను. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. ఇలాంటి పాజిటివ్ వైబ్స్ అండ్ మళ్ళీ స్లో లివింగ్ వీడియోల కోసం నిహారస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఛానల్ని ముందుకు నడిపించడానికి మీ అందరి సపోర్టు మాకు అవసరమైంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అందరికీ ధన్యవాదములు.